రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరు ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా, మీ ఆదరణను బట్టి ప్రభువా నాయనా, ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలంలో అనేక సార్లు మేము ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, ఆదరించారు. ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో వాక్యం ధ్యానించిన ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోపడ్డానికి కృప చూపించమని, ప్రతి అంధకార శక్తిని, ఆటంకాన్ని లయపరచమని, మీ స్వరం వినిపించమని ప్రాధాయపడతా ఉన్నాం. మీరే మాట్లాడండి ప్రభువా నాయనా, మాకు కావలసిన ఆదరణ ప్రభువా నాయనా దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. తండ్రి, కృప చూపించండి. ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా మేము ఎదగడానికి, మీ వాక్యం మాకు ఉపయోగపడడానికి కృప చూపించమని ప్రభువా నాయనా, వాక్యాన్ని నమ్మడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి స్కాట్లాండ్ అనే ప్లేస్లో ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్, లైట్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఆయనే ఆ ఛాంపియన్గా ఉన్నాడు. అయితే ఆయనతో పోటీ పడడానికి ఒక యవనస్తుడు వచ్చాడు, యంగ్స్టర్. కానీ ఆయన ఇంతవరకు జరిగిన ఏ మ్యాచ్లో కూడా ఆయన ఓడిపోలేదు. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఛాంపియన్ ఏమన్నాడంటే, నా ప్రజల మధ్య ఇక్కడ వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు, లోకల్ పీపుల్, వీళ్ళ మధ్య నేను ఓడిపోతే అసలు చాలా అవమానకరంగా ఉంటుందని ఆయన ఫీల్ అయ్యాడు. అయితే ఆ ఛాంపియన్షిప్ జరిగేటప్పుడు ముందు లోకల్ పీపుల్ అంతా కలిసి ఆ ఛాంపియన్ని ఎంకరేజ్ చేయటానికి ఒక పాట పాడారంట. అది అతనికి చాలా ఉపయోగపడింది. క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ జీవితం చాలా ఛాలెంజింగ్ లైఫ్. అంటే మనకి అడుగడుగున డిస్కరేజ్ చేసే మన శరీరం, ఈ లోకం, అలాగే అపవాది మనల్ని ఎప్పుడు డిస్కరేజ్ చేయటానికి, ఈ క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం అసాధ్యమని మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. మన స్వభావమే మనల్ని వెనక్కి లాగుతుంటుంది, మన శరీర స్వభావం. అలాగే లోకం మనల్ని క్రైస్తవ జీవితం జీవించడానికి ప్రోత్సాహకరంగా ఉండదు, ప్రోత్సహించదు. అలాగే సైతాను, అపవాది కూడా మనల్ని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయడానికి చూస్తాడు. కానీ దేవుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని కండెమ్ చేయడానికి కాదు, కానీ మనల్ని ఎంకరేజ్ చేయడానికి, మనల్ని రక్షించడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. మనల్ని క్షమించడానికి, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి, మనల్ని ప్రోత్సహించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. సో
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో మనం చదివాం. మనకి ఈ క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు కావాల్సింది ఓర్పు, అలాగే ఆదరణ కావాలి. అంటే మనకి పేషెన్స్ కావాలి. అలాగే మనల్ని మనకి ఎంకరేజ్మెంట్ కావాలి. ఈ వాక్య భాగంలో రోమీలకు రాసిన పత్రిక 15, 4, 5, 6 వచనాల్లో చూస్తే మనకి వాక్యం వలన, అంటే లేఖనమున వలన ఆదరణ కలుగుతుందని ఉంది. అలాగే దేవుని వలన, వాక్యం వలన మనకి ఆ ఆదరణ దొరుకుతుంది. అలాగే ఆ ఓర్పు కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఆయనే కర్త. ఈ ఓర్పుకి అలాగే ఆదరణకి కర్త దేవుడై ఉన్నాడు. సో కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యంగా మన జీవితానికి ప్రాముఖ్యంగా మనం తీసుకోకపోతే మనకి ఈ సహనము, ఓర్పు అనేది దొరకదు. ఇది చూడండి, ఇంకా ముందుకెళ్తే క్రీస్తు యేసు 6వ వచనంలో 2 తర్వాత క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకు ఆదరణకును కర్త. చూడండి, ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. అలాగే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి ఏక మనస్సు కావాలి. అంటే వాక్యం అర్థం చేసుకునే విధానంలో కానీ, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానాలు కానీ, వాక్యం యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవడం కానీ, వీటన్నిటిలో కూడా మనతో పాటు ఏకీభవించే గుంపు మనకు కావాలి. ఆ గుంపు ద్వారా కూడా మనకి ఆదరణ దొరుకుతుంది. అంటే సంఘం ద్వారా, మన సహవాసం ద్వారా మనకి ఆదరణ దేవుడు ఆ విధంగా మనకి, అంటే ఫెలోషిప్ ద్వారా, అలాగే వాక్యం ద్వారా, దేవుని ద్వారా మనకి ఆదరణ, ఓర్పు దొరుకుతుంది. దానివల్ల మనం క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి ఉపయోగపడుతుంది. మనం చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయం అన్నది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే ఈ భాగంలోనే 3వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఇది యేసు ప్రభు వారి లోకంలో ఉంటున్నప్పుడు సైతాను, అపవాది ఆయన శోధించినప్పుడు ఆయన సైతాన్ని ఎదిరించటానికి వాడినటువంటి వాక్యం. చూడండి, 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం, ద్వితీయోపదేశ కాండం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. ఎన్నడూ ఎరుగని మన్నాతో దేవుడు పోషించాడని ఇక్కడ ఉంది. చూడండి, దేవుడు ఎందుకు మన్నా పంపించి వాళ్ళని ఆ విధంగా నడిపించాడు, ఆహారం ఇచ్చాడంటే దేవుడు వాళ్ళతో ఈ మాట ఇది తెలియచేయడానికి. అంటే మనిషి ఆహారం వల్లనే జీవించడు. అఫ్ కోర్స్ ఈ శరీరం పరంగా, శారీరకంగా, లోకపరంగా మనం జీవించటానికి, శరీరం బ్రతకటానికి ఆహారం అవసరం. కానీ దాని వలననే బ్రతుకుతున్నామని అనుకోకుండా దేవుని మాట వలన మనం బ్రతుకుతున్నామని మనకు తెలియచేయడానికే యేసు ప్రభు వారు ఇశ్రాయేలీయులకి మన్నా దయచేశాడు. అక్కడ రోమీలకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, చూడండి, 4వ వచనంలో చూస్తే, ఓర్పునకు లేఖనం వలన ఆదరణ కలుగును, నిరీక్షణ పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి. అంటే మనకి
ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటానికి దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని మన ముందుంచాడు. అంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న మాటలు మనకి ఇన్స్ట్రక్షన్స్. సో ఇశ్రాయేలీలకి జరిగిన అనుభవాల్ని మోషే భక్తుని ద్వారా మన ముందు దేవుడు ఉంచాడు. ఆ అనుభవాలు మనకు పాఠాలు, మనకి లెసన్స్, మనకి ఇన్స్ట్రక్షన్స్. మన క్రైస్తవ జీవితం జీవించడానికి, నిజమైన క్రైస్తవ జీవితం, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవితం మనకిచ్చాడు. ఆ జీవితం జీవించటానికే మనకి ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాలు ఇన్స్ట్రక్షన్స్గా ఉపయోగపడతాయి. దాని ద్వారా మనకి ఓర్పు, ఆదరణ దొరుకుతుంది. చూడండి, మీరు 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొను. చూడండి, మనం ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇక్కడ ఉంచాడు. ఏంటంటే ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం అన్నది మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి మనకి ఇన్స్ట్రక్షన్స్. దాని ద్వారా మనకి ఆదరణ దొరుకుతుంది, దాని ద్వారా మనకు ఓర్పు దొరుకుతుంది. క్రైస్తవ జీవితం కొనసాగించడానికి ఇది ప్రాముఖ్యం. చూడండి, దేవుడు ఇశ్రాయేలీయుల ప్రయాణంలో చూస్తే వాళ్ళకి ఆకలి కలిగేటట్లు చేశాడు, ఆ దప్పిక వచ్చేటట్లు చేశాడు. ఆ తర్వాత వాళ్ళని ఆకలి తీర్చాడు, వాళ్ళ దాహం తీర్చాడు. అంటే దేవుడు వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ వాళ్ళని నడిపించి క్రమశిక్షణలో పెట్టాడు, డిసిప్లిన్ చేశాడు. ఎందుకనంటే వాళ్ళని హంబుల్ ఎందుకు చేశాడంటే క్రైస్తవ జీవితంలో, లేకపోతే ఈ యొక్క మానవ జీవితంలో దేవుని నుంచి వచ్చే మాటలే చాలా ప్రాముఖ్యమైనవని వాళ్ళకి తెలియజేయటానికి. ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవి, ఇవి నశించిపోతాయి, గతించిపోతాయి. కానీ నిత్యము ఉండేది దేవుని మాట, దేవుని వాక్యం. సో దాని వలన నిజంగా మనం బ్రతుకుతామని అర్థం చేసుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో మనం నిజంగా జీవించాలంటే, ఆత్మీయంగా మనం బ్రతకాలంటే దేవుని మాటే ప్రాముఖ్యం. అందుకనే చూడండి, ఆదాముని దేవుడు శోధించినప్పుడు, ఆ టెస్ట్ చేసినప్పుడు, అంటే నిజంగా దేవుణ్ణి నమ్ముతాడా, అపవాదిని నమ్ముతాడా అని దేవుడు అటువంటి ఒక టెస్ట్ని అలౌ చేశాడు ఆదాము జీవితంలో. అయితే ఆ పండు తింటే దేవుని మాట నమ్మనట్లు, పండు తినకుండా ఆ యొక్క అపవాది చూపించినటువంటి ఆ పండు, ఆ సర్పం చూపించినటువంటి ఆ పండు తినకుండా ఉంటే దేవుని మాటకి ప్రాముఖ్యత ఇచ్చినట్లు. కానీ అక్కడ ఆదాము ఫెయిల్ అయిపోయాడు, నాశనానికి లోనైపోయాడు. కాబట్టి మనం ఉదయకాల సమయంలో మనకి కూడా ఆ టెస్ట్ ప్రతిరోజు మనకి జరుగుతుంది. అంటే దేవుని మాట మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నామా, లేకపోతే తాత్కాలికమైనటువంటి ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి ధనము, లేకపోతే ఐశ్వర్యము, ఆస్తులు, వాటి మీద మన జీవితం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? చూడండి, ఏదైనా చిన్న పురుగు ఒక చిన్న పేపర్ మీద అక్కడ వాయిల్ ఉందనుకోండి, ఆ పేపర్ మీద ఆధారపడి ఉందనుకోండి, ఆ పేపర్ ఎప్పుడైనా గాలికి ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు దాంతో పాటు అది కూడా ఎగిరిపోతుంది, ఆ పురుగు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. సో ఈ పేపర్ లాంటిదే మన యొక్క
ఈ ఈ లోకానుసారమైన జీవితం దాని మీద మనం ఆధారపడకూడదు. ధనం మీద, ఆస్తుల మీద, ఐశ్వర్యాల మీద మన కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, మన మన ఉద్యోగాల మీద, లేకపోతే మన వాటి మీద మన కాన్ఫిడెన్స్ కాదు. దాని మీద ఆధారపడి మనం క్రైస్తవ జీవితం ఆధారపడి లేదు. క్రైస్తవ జీవితం అనేది దేవుని నుంచి వచ్చే ప్రతి మాట మీద ఆధారపడి ఉంది. ఇది అర్థం చేసుకోవడానికే దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంటున్నప్పుడు భయంకరమైన శ్రమలు అనుభవించారు. వెట్టి చాకిరీ చేశారు. చాలా శ్రమలకి ఫరో వాళ్ళు ఈజిప్టు ఫరో వాళ్ళకి చాలా భయంకరమైన శిక్షలు వేశాడు. సో అప్పుడు వాళ్ళు ఆ కాలంలో మీరు చూస్తే, ఆ కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళు విగ్రహారాధన వైపు తిరగలేదు. ఎక్కువ ప్రార్థన చేశారు. దేవుని వైపు చూశారు. ఆ యొక్క నిర్గమాకాండంలో చూస్తే వాళ్ళు చాలా మూల్గులతో ప్రార్థనలు చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా విగ్రహారాధన వైపు తిరగలేదు. కానీ చూడండి, ఎప్పుడైతే వాళ్ళు ఈజిప్ట్ నుంచి బయలుదేరి వాళ్ళకి కావలసిన శాలరీ అంతా ఈజిప్ట్ వాళ్ళ దగ్గర బంగారం ద్వారా దొరికిందో, ఈజిప్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో బంగారం తీసుకోమన్నాడు దేవుడు వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు. అందుకే వాళ్ళు వెట్టి చాకరికి శాలరీ అది. వాళ్ళు ఈజిప్ట్లో చేసినటువంటి ఆ యొక్క స్లేవరీకి వాళ్ళకి వచ్చినటువంటి శాలరీ లాగా దేవుడిచ్చాడు. ఆ బంగారం అంతా పట్టుకొని బయలుదేరారు. తీరా చూస్తే కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత దేవుని మీద దేవుడికే రెబల్ అయిపోయారు. ఎప్పుడైతే మోషే 40 దినాలు వీళ్ళకి దూరంగా దేవునితో గడిపాడో, ఆ టైంలో వీళ్ళు శుభ్రంగా ఆ తెచ్చిన బంగారాన్ని అహరోనుకి ఇచ్చి ఆ బంగారంతో దూడం చేసుకొని దాన్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టారు. అంటే చూడండి, ఎప్పుడైతే ఆస్తులు ఐశ్వర్యాలు వచ్చేసాయో, వాళ్ళకి బంగారం దొరికిందో, వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగిపోయారు. దేవునికి బ్యాక్ స్లైడింగ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే దేవుని నుంచి జారిపోవడం జరిగిపోయింది. అంటే మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లోకం మీద, ధనం మీద, వాటి మీద మన జీవితాలు కట్టుకొని ఉంటే అది ఎప్పటికైనా పేపర్ లాగా ఎగిరిపోతుంది. మనం నాశనానికి గురైపోతామని అర్థం చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనం బ్రతకడానికి డబ్బులు, లేకపోతే ధనము, లేకపోతే ఈ బట్టలు, తిండి అవసరం, కానీ అది ప్రాముఖ్యం కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఇంపార్టెంట్. కానీ ఈ వెల్త్ అన్నది ఏం చేస్తుందంటే, టువర్డ్స్ స్పిరిచువాలిటీ అండ్ టువర్డ్స్ గాడ్ మనల్ని బ్లైండ్ చేసేస్తుంది. అంటే మనం ఈ లోకానికి బైండ్ అయి ఉంటే, లోకానుసారమైన జీవితానికి బైండ్ అయిపోతే మనల్ని స్పిరిచువల్ లైఫ్కి బ్లైండ్ చేసేస్తుందని ఒక భక్తుడు. అంటే మనలో అంధకారం అయిపోతుంది. ఆత్మీయమైనటువంటి విలువలు తెలియవు. దేవుని వాక్యం కొన్న విలువ తెలియదు. దేవుని మాట యొక్క ప్రాముఖ్యత మన జీవితాల్లో పోతుంది. ఆదాము ఆ విధంగానే శోధింపబడి నాశనానికి గురైపోయాడు, మరణానికి గురైపోయాడు. చూడండి, మనం కూడా ఈ రోజుల్లో మనకు కూడా దేవుడు ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో తీసుకొస్తాడు. అప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. ఒక కుటుంబం ఒకసారి బాగా ధనాన్ని ప్రేమించిందంట. అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ ధనం వాళ్ళకు దూరం అయిపోతుందని, ఆస్తిని భయంకరంగా వాళ్ళు ప్రేమించి ఆ కుటుంబం అంతా ఏం చేశారంటే, సిస్టర్స్ ఎవరు పెళ్లి చేసుకోలేదు. ఒక బ్రదర్ ఉన్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు. ధనాన్ని కాపాడుకోవడానికి చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ, తక్కువ ఖర్చు పెడుతూ, ధనాన్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా బ్రతకాలని. ఆ తర్వాత ఒకసారి ఆ పెద్ద ఆమె, అందరికన్నా పెద్ద ఆమె చనిపోయినప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళకున్న ఆస్తికి వాళ్ళు బ్రతుకుతున్న జీవితానికి సంబంధం లేదు. ఎందుకంటే
అంత పూర్ ఫ్యామిలీ లాగా బ్రతుకుతున్నారో వాళ్ళ ఆస్తులు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే టూ మచ్‌గా వాళ్ళు ఆస్తిని ప్రేమించి కాపాడుకోవడానికి ఆ విధంగా వాళ్ళ జీవితాలు అయిపోయాయి. సో, ధనం మనల్ని మోసం చేస్తది. మనల్ని దేవుని నుంచి దూరం చేసేస్తది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలోనే ఆ 8వ అధ్యాయంలోనే చూడండి 13వ వచనం నుంచి చదువుతున్నాను కొన్ని వచనాలు. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చూడండి, మరిచిపోతాం, దేవుణ్ణే మర్చిపోతాం. ఈ ధనం ఆశ వలన, లోకాశల వలన, వీటి వలన ఏమవుతుంది, జీవపు డంబం వలన, వీటి వలన దేవుణ్ణి మరిచిపోతాం. ఇవన్నీ కూడా అపాయకరమైనవి, డేంజర్స్ ఆఫ్ వెల్త్ అనమాట. ఇదంతా చూడండి, మర్చిపోతాం. తాపకరమైన పాములు 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో నిన్ను నడిపించదను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. చూడండి, అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు యాక్చువల్గా ముందు కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు యాక్చువల్గా 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు ప్రయాణం. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన, తిరుగుబాటు స్వభావం వాళ్ళకి వలన దేవుడు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి, జీవించే విధానం నేర్పించడానికి 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో నడిపించాడు. కానీ అరణ్యంలో కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అనేక సార్లు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అయిపోవడం వల్ల ప్రారంభించిన ప్రయాణంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా, కొంతమంది, ఒక ఇద్దరు తప్ప మిగతా ఎవ్వరు కూడా దేవుని ఆ ప్రామిస్ ల్యాండ్లోకి కాలు పెట్టలేదు. మనకు తెలియదు, యెహోషువ, కాలేబ్ తప్ప మిగతా ఎవ్వరు కూడా అందులో కాలు పెట్టలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రారంభమైనప్పుడు చిన్నపిల్లలే. పెద్దవాళ్ళుగా ప్రారంభమైన వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రామిస్డ్ ల్యాండ్లో ఇద్దరు తప్ప మిగతా ఎవ్వరు కూడా అడుగు పెట్టలేకపోయారు. ఎందుకంటే దేవుని మాట మీద నమ్మకం లేదు. దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా తీసుకోకపోవడం వలన వచ్చినటువంటి నష్టం. మనం కూడా మన జీవితాల్ని కట్టుకోవాల్సింది ఈ వాక్యాల మీద, దేవుని మాట మీద, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని మాటల మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, మనకి కావాల్సింది, ముఖ్యంగా కావాల్సింది లోకంలో ఉన్నటువంటి ఆస్తుల ఐశ్వర్యాలు కాదు, దేవునిలో మనం రిచ్ అవ్వాలి. ఈ నూతన సంవత్సరంలో దేవునిలో మనం ధనవంతులుగా బ్రతకాలి. అంటే దేవుని వాక్యం మనలో రిచ్గా ఉండాలి. అంటే ఎక్కువగా, అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, దాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని దాని చేత మన జీవితం నడిపించబడితే ఈ నూతన సంవత్సరం మనకి నిజంగా నూతన సంవత్సరం అవుతుంది. లేకపోతే మళ్ళీ పాత బ్రతుకులే. ఆ ఇశ్రాయేలీలు ఏ విధమైన తప్పిదాలు చేశారో, పొరపాట్లు చేశారో, అవే పొరపాట్లు మళ్ళీ మనం కూడా చేస్తే, దేవుడిచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రాముఖ్యంగా తీసుకోకపోతే మన జీవితాలు నశించిపోతాయని ఇక్కడ ఉంది. చూడండి, అవే వచనాలు ఇంకా చూస్తే ఆ 16వ వచనం చదువుతున్నాను. తుదకు నీకు మేలు చేయవలనని నేను అణుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించిన. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలన, ఎలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు
తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. చూడండి, తర్వాత మీరు రిచ్ అయిపోతారు. అంటే ఆ ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత మీరు ధనవంతులుగా ఉంటారు. అంటే అరణ్యంలో వాళ్ళకి ఒకే రకమైన ఫుడ్ కదా, ఒకే రకం, అవే బట్టలు, అవే చెప్పులు, ఇంకా వేరే మార్పే లేదు. అటువంటి సింపుల్ లైఫ్, లేకపోతే పూర్ పీపుల్ జీవించే లైఫ్లో ఉన్నప్పుడు డిసిప్లిన్ చేశాడు దేవుడు. ఆ టైం అంటే ఎందుకు? దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడానికి, దేవుని మార్గాల్ని మర్చిపోకుండా ఉండడానికి, దేవుని మీద బ్రతకడానికి ఈ విధంగా తీసుకెళ్ళాడు. కానీ ఒక్కసారి మీకు ఐశ్వర్యం వచ్చేస్తే, ధనం వచ్చేస్తే, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం, రకరకాల తిండ్లు తినడం ప్రారంభిస్తే దేవుణ్ణి మర్చిపోయే అవకాశం ఉంటుంది, దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంటుంది అని హెచ్చరికలు దేవుడు దయచేస్తున్నాడు. చూడండి, ఇంకా చదివితే 19, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతరుల దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. చూడండి, మీరు ఈ లోకం వైపు, ధనం వైపు, ఆస్తుల వైపు, ఇవన్నీ, ధనం కూడా ఈ రోజుల్లో చూస్తే ఒక దేవత. సో ఆస్తుల ఐశ్వర్యాలు ఇవన్నీ కూడా ఒక దేవతలాగా పూజిస్తూ ఉన్నారు జనాలు. సో ఇవన్నీ విగ్రహారాధన కిందకే వస్తుంది. సో ఈ విధంగా మనం బ్రతికితే నశించిపోతామని దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు మోషే ద్వారా. 20వ వచనం, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపు చేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల. ఈ లోకంలో అనేక మంది ఎలాగైతే దేవుని మాటను వినట్లేదో, దేవుని వాక్యాన్ని నమ్మట్లేదో, అలాగే మనం కూడా దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని ప్రజలమని చెప్తున్న క్రైస్తవులు వినకపోతే మీరును క్రైస్తవులు కూడా వారి వలనే, అంటే లోకస్తులు ఏ విధంగా నశించిపోతున్నారో ఆ విధంగా నశించిపోతారు. ఇవి డేంజర్స్ ఆఫ్ వెల్త్. సో చాలా అపాయకరం. మనం లోకాన్ని, శరీరాన్ని నమ్ముకొని, జీవపు డంబాన్ని నమ్ముకొని బ్రతికితే చాలా అపాయకరమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, మన పిల్లలు మన నుంచి నేర్చుకోవాలి. మన జీవితాల ద్వారానే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ధనానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాం, దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాం అన్నది మన పిల్లల ఎదుట మనం జీవించి చూపించాలి. చూడండి, 22వ అధ్యాయం సామెతలు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని మన పిల్లలకి నేర్పించాలి. వాళ్ళు ఆ విధంగా మనల్ని చూసి నేర్చుకోవాలి. చూడండి, సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. వాక్యం నేర్పించాలి, వాక్యాన్ని పట్టుకోవాలని నేర్పించాలి. మనం వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతున్నట్లు వాళ్ళకి జీవించి చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనం దీవించి ఆశీర్వదించి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని, మీ ఆత్మీయమైన మేళ్లతో నింపమని, దీవించి ఆశీర్వదించమని, నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో నింపమని, నూతన ఆశీర్వాదాల, నూతన ఆలోచనలు దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.